ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. మిథున్ రాశి వారి సంపూర్ణ జాతకం ఏ విధంగా ఉంటుందో ఈరోజు మనం మాట్లాడదాం గురుగారు. ముందుగా వీళ్ళ గుణగణాలతో మొదలు పెడితే, అలాగే వీళ్ళకి ఉద్యోగం బెటరా, వ్యాపారం బెటరా, ఎక్కువగా ఎక్కడ నష్టపోతున్నారు, ఏం చేస్తే జీవితంలో అభివృద్ధి బాటలో పయనిస్తారు, అలాగే వీళ్ళకి కలిసి వచ్చే రత్నం కావచ్చు, కలర్ కావచ్చు, అదృష్ట సంఖ్య, అనేక విభాగాలు ఉన్నాయి. పూర్తి విశేషాలు తెలియజేయండి. మిథునం వారికి చూసుకుంటే అధిపతి బుధుడు. ఇందులో ఉండే నక్షత్రాలు కూడా మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రము, పునర్వసు 1-2-3 పాదాలు ఉంటాయి. రాశిని బట్టి ఒక లక్షణం ఉంటే నక్షత్రాన్ని బట్టి ఆ లక్షణం కొంచెం ఇంప్రూవైజ్ అవుతుంది. లగ్నం కనుకైతే ఇంకా బాగా పనిచేస్తుంది. అయితే మనం ఓవరాల్గా మనం రాశి నుంచి తీసుకుంటే కనుక ఈ రాశి వారు బుధుడు యొక్క లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటారు. అంటే బుద్ధి బలము ఎక్కువగా ఉంటుంది మిథునం వారికి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మిథునం, కన్య, అందులో మిథునం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు ఎప్పుడూ కూడా ఆవేశం అనేటువంటిది వీళ్ళ దరిదాపులు కూడా రానివ్వకూడదు. తొందరపాటు, ఆవేశము, గొడవ జోలికి వెళ్ళకపోతే వీళ్ళని జయించేవాడు భూమండలంలో ఎవరు ఉండరు. మిథునం వారు అంటే పూర్వజన్మ కర్మ అనేటువంటిది ఏదైతే ఉంటుందో కొన్ని ఎమోషన్స్తోని, కొన్ని అలవాట్లతోని, కొన్ని నిర్ణయాలతో ముడిపడి ఉంటుందండి. చూడండి, ఎవరైనా ఇప్పుడు నష్టపోయారు అంటే ఎలా నష్టపోయాడు? వ్యాపారం చేసి నష్టపోయాడు. అసలు చేసేయడనే ఇది ఉందిగా. ఏదో లాభం పొందాడు. ఎలా పొందాడు? వ్యాపారం చేసి లాభం పొందాడు. ఏమంటే పెళ్లిలో గొడవలు అవుతున్నాయండి. ఎందుకయ్యాయి? పెళ్ళి ఒప్పుకున్నాడు అక్కడ, అంతే కదండి. ఒక ఆఫీస్ పెట్టాడు, బాగా కలిసి వచ్చిందండి. చేసి అంటే ఒక పని చేయడం ద్వారా ఆ వ్యక్తికి ఆ కర్మ అనేది ప్రారంభం అవుతుంది. లవ్లో ఫెయిల్ అయ్యాడండి అంటే లవ్ చేయడానికి వెళ్ళినందుకే కదా ఫెయిల్ అయ్యాడు. లవ్లో గొడవలు అయ్యాయండి. ఇవన్నీ ఏంటంటే ఈ బుద్ధికి కారకుడైన బుధుడు అధిపతి అయ్యాడు కాబట్టి, లగ్నాధిపతి అయ్యాడు కాబట్టి, బుద్ధితో ఉండే లగ్నం గొడవ జోలికి వెళ్ళకూడదు. వెళ్ళాడా, అయిపోయింది, ఆవేశంగా వెళ్ళాడండి, గొడవ అయిపోయిందండి, ఫాస్ట్గా వెళ్ళాడండి, యాక్సిడెంట్ అయిపోయిందండి, చాలా ఫాస్ట్గా చేయడం వల్ల దెబ్బ తగిలిందండి అంటూ ఉంటారు చూసారా. అంటే వీళ్ళు ఎప్పుడూ బుద్ధినే ప్రధానంగా పెట్టుకుంటే వీడి జీవితంలో ఎప్పుడూ ఇబ్బంది రాదు. కంప్లీట్ క్యాలిక్యులేటివ్ మైండ్. అసలు నేను ఎప్పుడూ కూడా మిథున లగ్నాన్ని నేనేం చెప్తానంటే నడిచే కుగులు అంట. వాళ్ళ దగ్గర ఉన్నంత ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉండదు. ఏ విషయం అడగండి, అది ఎట్లా ఉందంటారండి, దానికి మొత్తం హిస్టరీ చెప్పేస్తారు. 99% ఆఫ్ పీపుల్ అలా ఉంటారు. ఎవరో 1% బుధుడు బాగా పాడైపోయాడు, ఏం చదవడు. అయితే వీళ్ళకు ఉండే గొప్ప లక్షణం ఏంటంటే వీళ్ళు ఉదాహరణకి ఇంట్లో పరిస్థితులు బాగోక ఏదో కారణం చేసి చదువు ఆగిపోయింది అనుకోండి, అసలు ఒక 10th క్లాస్ క్యాండిడేట్ కూడా ఒక డిగ్రీ లేకపోతే డిగ్రీ పైన పీజీ చదివేంత నాలెడ్జ్ ఉంటుంది. నాలెడ్జ్ పీపుల్ వీళ్ళు చెప్పాలంటే అద్భుతమైన నాలెడ్జ్ ఉందండి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్ దగ్గర కూర్చోబెట్టాం, 10 రోజులు అక్కడ కూర్చున్నాడంటే కంప్యూటర్ ఆపరేట్ చేసే బీటెక్ పర్సన్ కంటే కూడా ఈయన అద్భుతంగా చేయగలుగుతాడు. వీళ్ళు ఎప్పుడు ఏంటంటే ఏ విషయాన్ని ఎలా ఎంత చక్కగా నేర్చుకోవాలో వీళ్ళ లక్షణాలు ఉంటాయి. అయితే ఇందులో మనకు నక్షత్రాలు తీసుకుంటే మృగశిర 3-4 ఉంది. 3 వాళ్ళకి కోరిక ఇంకా ఎక్కువగా ఉంటుంది. 4వ పాదం వారు లైఫ్లో చాలా అప్ అండ్ డౌన్ చూసినా నిలబడతారు వీళ్ళ దీంతో. ఇక ఆర్ద్ర నక్షత్రం 1వ పాదం వారికి కొంచెం విదేశాలు వెళ్తే బాగా సెటిల్ అవ్వగలుగుతారు. బట్ ఇక్కడ కూడా కొంత ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. ఆర్ద్ర 2 కష్టజీవులు, ఆరుద్ర 3 సీక్రెట్గా వాళ్ళ పని అయితే వాళ్ళు చేసుకోవాలని ఉంటుంది. ఆరుద్ర 4 అగైన్ స్పిరిచువల్ రే. ఇక పునర్వసు దగ్గరికి వస్తే కనుక పునర్వసు 1 ఆధ్యాత్మికత ఉంటుంది, ధైర్యం ఉంటుంది. పునర్వసు 2 వీళ్ళకి ఏంటంటే కొంచెం వీళ్ళకి అందము, దైవిక లక్షణాలు ఇవి 2 కలిసి ఉంటాయి. పునర్వసు 3 ఇందులో ఉండేది. పునర్వసు 3 వరకు 4వ పాదం దగ్గర కర్కాటకంలోకి వెళ్ళిపోవాలి. కాబట్టి 3వ పాదం పునర్వసు 3 వచ్చేసరికి బుద్ధి, కుశలత, గైడింగ్ నేచర్ ఇంకా ఎక్కువగా ఉంటుంది వారికి, ఇదే రాశిలో పుట్టినటువంటి వారికి. అయితే వీళ్ళకి ఎప్పుడు కూడా ఫైనాన్స్ అనేటువంటిది ఒకే దగ్గర ఉండడం కంటే కూడా తిరగడం వల్ల ఎక్కువ వస్తూ ఉంటుంది. అయితే చంద్రుడు అధిపతి, 2వ అధిపతి చంద్రుడు. అందుకని వీళ్ళు ఎంత చంద్రశేఖర ఆరాధన చేయడం, అభిషేకాలు చేయడం,
పాలతో అభిషేకం చేయడం, నీటితో అభిషేకం చేయడం, విభూతితో అభిషేకం చేయడం, వీళ్ళంతా చేస్తుంటే అంత బాగుంటుంది. వీళ్ళ చంద్రుడి యొక్క స్థితి ఎలా ఉందో చూసుకోవాలి. ఒక్కొక్కసారి చంద్రుడు జన్మజాతకంలో దీన్ని రాహుకేతు యాక్సిస్లో పడ్డం అంటారు. అంటే ఏమంటే రెండో అధిపతి చంద్రుడు అవుతాడు వీళ్ళకి, రెండులో రాహు ఉన్నాడు, ఈ చంద్రుడు వెళ్ళి కేతుతో ఉన్నాడు అంట. అంటే ఏంటి, ఒక గ్రహం తన రాశిలో రాహు కానీ కేతు కానీ ఉండి అది వెళ్ళి మళ్ళీ రాహుతో కానీ కేతువుతో కానీ ఉంటే అది పూర్తిగా స్పాయిల్ అయినట్టు. అప్పుడు ఏంటి, రాహుకేతువులు చేసుకోవాలి. ఎందుకంటే చంద్రుడు తొందరగా స్పాయిల్ అవుతాడు రాహుకేతువుల ద్వారా. అప్పుడు వీళ్ళకి ఫైనాన్షియల్గా గ్రోత్ పెరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళకి చంద్రుడు బాగుంటే ఫార్మా రంగాల్లో, ట్రాన్స్పోర్ట్ రంగాల్లో, ఫుడ్ రంగాల్లో, మానసిక వైద్యులు ఉంటారు, ఈ రంగాల్లో బాగా కలిసి వస్తుంది. డిగ్నిఫైడ్గా కమ్యూనికేట్ చేయడం వీళ్ళలో ఉండే గొప్ప లక్షణం. అంటే ఏదైనా ఒక మాట మాట్లాడితే అవతల వాడిని అగౌరవపరచడం అనేది వీళ్ళకి అస్సలు ఇష్టం ఉండదండి. అదే ఎక్స్పెక్ట్ చేస్తారు అవతల వాళ్ళ దగ్గర నుంచి, అలాగే వీళ్ళు బిహేవ్ కూడా చేస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. వీళ్ళు ఇందాక నేను చెప్పినట్టుగా గొడవకు దూరంగా ఉండడం, ఒక ప్రాపర్టీ కాకుండా డ్యూయల్ వెహికల్, ఇవి బాగా ఇంట్రెస్ట్. ఒక సబ్జెక్ట్ చదివితే ఇంకోటి చదవడం, ఒకవైపు ఏదో వింటూ ఇంకో పని చేయడం, అంటే రెండు పనులు ఒకటే సేమ్ టైం చేయగలుగుతారు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి వచ్చే జీవిత భాగస్వామి గైడింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. అంటే చక్కగా గైడ్ చేయడం, వాళ్ళ టీచర్స్ అయి ఉంటారు, లాయర్స్ అయి ఉంటారు, గైడ్ చేసే వాళ్ళు కన్సల్టెన్సీ సెంటర్స్ పెట్టిన వాళ్ళు ఉంటారు. అలాంటి గైడింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి వచ్చే జీవిత భాగస్వామి లేదా పార్ట్నర్స్తోని. వాళ్ళు నిత్యము వీళ్ళు ఎలాగైతే ఎప్పుడు ఏదో నేర్చుకుంటారు, వాళ్ళు ఏదో ఒకటి చదవడం ఉంటుందండి. కొంతమంది చూడండి, వివాహం తర్వాత కూడా మేము ఈ టీచింగ్ దీనికోసం చదువుతున్నామని టీచర్ జాబ్స్ కోసం వాళ్ళు బాబు బీఈడీలు చేసి లేకపోతే ఏదో లా చేసుకుంటున్నాం, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అయితే వీళ్ళు జీవిత భాగస్వామితో ఎప్పుడు కూడా నాలెడ్జ్ షేరింగ్ లాగుంటే, ఇప్పుడు ఎలా అంటే ఒక విషయం జరిగింది, భార్య ఏదో తెలియకేదో ఒక నిర్ణయం తీసుకుంది, ఉదాహరణకి ఏదో పిల్లల విషయంలోనో లేకపోతే ఇంకోటి ఏదో సొసైటీ విషయంలోనో జాబ్ విషయంలోనో సంథింగ్. అప్పుడు వీళ్ళ రియాక్షన్ ఎలా ఉంటే వీళ్ళ మధ్యన ఉండేటువంటి బంధం బాగుంటుందంటే, నువ్వు తప్పు చేసావు ఏంటి చేయడం అలా తిట్టడం కాకుండా, ఇది యాక్చువల్గా ఇదేంటో తెలుసా, ఈ సబ్జెక్ట్ గురించి నువ్వు కనుక ఎప్పుడైతే చెప్తావో, పర్టికులర్గా ఓన్లీ 4 లగ్నాలకేనండి, మిథునము, కన్య, ధనస్సు, మీనం, ఈ 4 లగ్నాల వాళ్ళు ఎప్పుడు కూడా జీవిత భాగస్వామితో ఒక గురు శిష్య సంవాదంలాగా ఉండాలి వాళ్ళిద్దరు. అప్పుడు వాళ్ళు విడదీయలేనంత బంధం వాళ్ళలో ఉంటుంది. ఇక వీళ్ళకి కొంతమందికి చూడండి, విదేశాలకు వెళ్ళాలి లేకపోతే తండ్రి ఆస్తి ఏదో ఇబ్బందుల్లో ఉందండి అంటుంటారు చూసారా, వీళ్ళకి సంతానం కలిగిన తర్వాత అవి కలిసి వస్తాయి. విదేశాలకు వెళ్ళాలంటే ఎప్పటి నుంచో మా అబ్బాయి పుట్టేకి వెళ్ళి వచ్చానండి అంటుంటారు చూసారా, అది మిథున లగ్నం వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది, అమ్మాయి పుట్టిన అబ్బాయి పుట్టిన. అయితే వీనస్ బాగుండాలి అక్కడ, వీనస్ బాగోపోతే మళ్ళీ ఏముండదు, ఎందుకంటే 12, 5 అధిపతి శుక్రుడు. అయితే వీళ్ళ పిల్లలకి మీరు గమనిస్తే ఏదో ఒక కళ ఉంటుంది వాళ్ళ పిల్లలకి, చూడ్డానికి కళగా ఉంటారు, వాళ్ళలో ఒక ఆర్ట్ ఉంటుంది, డ్యాన్స్ అనుకోండి లేకపోతే ఇంకేదైనా అనుకోండి. వీళ్ళు కూడా కొంచెం ఈ శుక్రుడు బాగుంటే కళారంగాల్లో అద్భుతంగా రాణిస్తారు. కానీ శుక్రుడు పాడైతే వ్యసనపరులు అయిపోతారు, వీళ్ళు స్త్రీలోళ్ళు అయిపోవడం, లేకపోతే లగ్జరీకి ఎక్కువ అలవాటు పడిపోయి దానివల్ల డబ్బులు ఖర్చు పెట్టడం. అందుకని వీనస్ ఎలా ఉన్నాడో చూసుకోవాలి ఎప్పుడు కూడా వీళ్ళకి. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు ఎంత అమ్మవారిని ఆరాధిస్తారు, లలిత అనుకోండి, దుర్గా అనుకోండి, ఏదైనా అమ్మవారు, బాల అనుకోండి, చండీ అనుకోండి, ఏదైనా అనుకోండి, అమ్మవారి ఆరాధనే వీళ్ళని వేస్టేజ్ అవ్వకుండా ఉంటుంది లైఫ్లో. అంటే అనవసరం డబ్బులు ఖర్చు అయిపోయాయండి, లేకపోతే తండ్రి ప్రాపర్టీ పోయింది, లేకపోతే విదేశాలు వెళ్ళకపోతున్నాయి, వీటన్నిటికీ చెక్ పెట్టేది అమ్మవారి ఆరాధన, ఇంకా తిరుగులేదు వీళ్ళకి. అది. ఇక ఇంకోటి ఏంటంటే, వీళ్ళకి ఎప్పుడు కూడా బాధ కూడా అండి, గురువు ఒక మంచి భార్య వస్తున్నా, మంచి భర్త వస్తున్నా, పెళ్ళి అనగానే మిథునం వారికి అబ్బాయి ఇప్పుడు ఇది అవసరమా, మనకి 90% ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ నుంచి తప్పించుకోవాలని చూస్తుంటాం. తప్పించుకోవడం కదా, రెస్పాన్సిబుల్ పర్సనే వీళ్ళు. కానీ ఇప్పుడు అవసరమా ఇది అంటే, అదేదో తెలియని ఒక బాధ. కొంతమంది చూడండి, నీటిగా అన్న ఉంటే నీళ్ళలో దూకురాట, నేను దూకని బాబోయ్ అంటూ ఉంటాడు. అంతమంది 100 మంది దూకారు, నీకేంటి ఏమైపోతుంది, మేమందరం ఉన్నాం కదా, ఇక్కడ వరకు నీళ్ళు ఉన్నాయన్నది ఒకడు, అదో తెలియని ఒక ఫియర్. అది చాలా పెద్ద బాబాయ్, ఇప్పుడు ఎవరు పడతాడు, ఇప్పుడు అవన్నీ అవసరమా అనే ఫీల్ ఉంటుంటుంది వీళ్ళకి. అది కొంచెం ఈ 4 లగ్నాలకి ఉంటుందండి, మిథునము, కన్య, ధనస్సు, మీనం, వాళ్ళ 4కి ఉంటుంది. కాకపోతే ఇట్స్ డిపెండ్ ఆన్
వాళ్ళ పర్సనల్ చార్ట్లో సప్తమ స్థానంలో ఏ గ్రహం ఉంది, 12వ స్థానంలో ఏ గ్రహం ఉందనే దాని మీద ఎక్కువ తక్కువలు ఉంటాయి. అంటే కొంతమంది 20 ఏళ్ళప్పుడు నేను చేసుకుని బాబాయ్ నాకు వద్దనేవాడు 23 ఏట్లో చేసుకోవచ్చు, 25 ఏట్లో చేసుకోవచ్చు, 30 ఏట్లో చేసుకోవచ్చు. కానీ పీక్ స్టేజ్లో ఉందనుకోండి, సప్తమం అనేది ఇంకా ఎక్కువ భయంకరంగా ఉందనుకోండి, వాళ్ళు 30s 35s దాటేస్తున్నా కానీ కొంతమంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. ఏమిటారండి మా అబ్బాయి చేసుకొని అంటున్నాడు, మా వంశం ఎలా అభివృద్ధి అవుద్ది, మరి మాకు పీఠ ప్రధానాలు ఎవరు చేస్తారు అనే భయంతో ఉంటారు. అందుకని వీళ్ళకేంటంటే వీళ్ళకి వచ్చే జీవిత భాగస్వామి కూడా మిథున లగ్నం వాళ్ళని చేసుకునే వాళ్ళైనా మిథున లగ్నం వాళ్ళైనా కానీ ఎప్పుడు కూడా వీళ్ళ యొక్క రిలేషన్ అనేటువంటిది ఒక నాలెడ్జ్ షేరింగ్ లాగా కనుక ఉండగలిగితే, ఇప్పుడు ఒక సంఘటన జరిగినప్పుడు దాన్ని సైన్స్ కోణంలో చూడడం వేరు, చాదస్తంగా చూడడం వేరు, దాని గురించి గొడవ పెట్టుకొని తిట్టేయడం వేరు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇక్కడే ఉన్నాం, మనం షూటింగ్ చేసుకున్నాం, అబ్బా మంచి పని చేశారండి, అవి తెల్లగా పెట్టారు చూస్తే దీనివల్ల స్కిన్కి ఎఫెక్ట్ అవ్వదండి, మంచిది ఇది అన్నాను నేను. సైన్స్ కోణం, ఏంటనండి ఇలా పెట్టారు మీరు, అది ఇంకో కోణం, అవునా కదా? అట్లా ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక జ్ఞానాన్ని షేర్ చేసుకునే విధంగా వీళ్ళు ఎప్పుడైతే పార్ట్నర్తోని సొసైటీతోని వీళ్ళు చేసే జాబ్లోనే ఉంటారో అద్భుతంగా ఉండదు. వీళ్ళు ఎప్పుడు కూడా రెండు జాబులు చేయడం, వీళ్ళు కూడా కొంచెం టీచింగ్ రిలేటెడ్, కన్సల్టెన్సీ రిలేటెడ్, లా రిలేటెడ్ ఇట్లాంటి వాటిలోనే బాగా కలిసి రావడం అనేటువంటిది ఉంటుందని చెప్పుకోవచ్చు మనం వీళ్ళకి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి శని గనక పాడైతే తాతగారు ఆస్తి తీసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. తాతగారు ఆస్తి ఉంటే అమ్మేసి ఇంకోటి కొనుక్కోవాలి. శుక్రుడు కనుక పాడైతే తండ్రి ఆస్తిని వీళ్ళు ముట్టకూడదు, తీసుకొని ఒకవేళ వాళ్ళు ఇస్తా అంటే నాకు డబ్బులు ఇచ్చేసేయండి ఇంకోటి కొనుక్కుంటాను. ఎందుకంటే శుక్రుడు పాడైతే తండ్రాస్తి వల్ల ఇబ్బంది వస్తుంది, శని పాడైతే తాత వల్ల ఇబ్బంది వస్తుంది. ఈ అబ్బాయి అంతటా ఈ అబ్బాయి అంటే ఈ జాతకుడు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, వీళ్ళంతటా వీళ్ళు ప్రాపర్టీ కొనుక్కోవాలంటే బుధగ్రహం బాగుండాలి. బుధగ్రహం ఎంత బాగుంటే వీళ్ళు ఎడ్యుకేషన్లో బాగా రాణిస్తారు, వ్యాపారంలో బాగా రాణిస్తారు, అండ్ ప్రాపర్టీ కూడా చక్కగా వీళ్ళంతటా వీళ్ళు కొనుక్కోగలుగుతారు. ఇది ఉంటుంది. ఇక వీళ్ళకి మంగళవారాలు ఎట్టి పరిస్థితులు ఎటువంటి డెసిషన్స్ తీసుకోవద్దని చెప్పాలి. మంగళవారాలు పర్టికులర్గా పూర్వజన్మ కర్మకారకుడిగా డ్యూయల్ కర్మ అక్కడ మొత్తం, అంటే ఆ రోజు తీసుకునే తొందరపాటు నిర్ణయాలు వీళ్ళని ఇబ్బంది పెడతాయి. ఇక వీళ్ళకి లక్కీ నెంబర్స్ 5, 6 లక్కీ నెంబర్స్ అవుతాయి, 4 కూడా. అయితే ఇట్స్ డిపెండ్ ఆన్ వీళ్ళ పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్, డెస్టినీ నెంబరు అండ్ 2 నెంబర్లు ఉంటాయి. అంటే మొత్తం నెంబర్ని కూడితే డెస్టినీ నెంబర్ అంటారు, ఓన్లీ మనం పుట్టిన డేట్ని తీసుకుంటే బర్త్ నెంబర్ అంటారు. సో బర్త్ అండ్ డెస్టినీ నెంబర్స్ తీసుకుని ఫస్ట్ హాఫ్లో ఏంటి సెకండ్ హాఫ్లో ఏంటని చూసుకోవాలి. వీళ్ళ పర్సనల్ చార్ట్లో ఏ ప్లానెట్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి. రత్నం ఎంపిక చేసుకునేటప్పుడు కూడా సర్వసాధారణంగా ఏం చేస్తారంటే మనది పలానా నక్షత్రం అని పెట్టేసుకుంటారు. నక్షత్రం రత్నం పెట్టుకోవడం వల్ల మనశ్శాంతి ఉంటుంది, అంతేగాని వేరే బెనిఫిట్స్ ఏమి ఉండవు. లగ్నాధిపతి అని బుధుడిది పెట్టుకుంటారు, బుధుడు బాగుంటేనే పెట్టుకోవాలి. పంచమాధిపతి కదండి శుక్రుడు పెట్టుకుంటారు, శుక్రుడు బాగుంటే పెట్టుకోవాలి. లేదా భాగ్యాధిపతి కదండి శనిదని పెట్టేసుకుంటారు. కానీ వీటన్నిటికంటే ది బెస్ట్ ఏంటంటే మీ సంకల్పం ఏంటి, మీ సంకల్పానికి తగ్గట్టుగా అక్కడ గ్రహం బాగుందా లేదా, ఆ రత్నం మీరు పెట్టుకోవడం ద్వారా మీ థాట్ ప్రాసెస్, మీ ఆలోచన విధానం దానికి తగ్గట్టుగా మీరు చేసే ప్రయత్నానికి సపోర్ట్ అవుతుంది. అంతేగాని రత్నం పెట్టేసుకోగానే వెంటనే కోట్లు వచ్చేసేటట్టయితే నేనేం జ్యోతిష్యం వాస్తు నేనేం చెప్పుకోను, శుభ్రంగా రత్నాలు పెట్టుకుని ఇంట్లో కూర్చుంటా, అవునా కదా? రత్నాలు అమ్మే వ్యక్తి కూడా ఎందుకు అమ్ముతాడండి, ఆయన అన్ని పెట్టుకుని ఇంట్లో కూర్చోడు. అట్లా ఓవరాల్గా మిథున రాశి వారి యొక్క సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉంటుంది, లైఫ్ లాంగ్ వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.